హాయ్ వెరీ గుడ్ మార్నింగ్ అండి. దిస్ భారతి. వెల్కమ్ టు పుష్పాస్ ఏ టు జెడ్ కంటెంట్. ఈరోజు ఒక కొత్త అప్డేషన్తో మీ ముందు వచ్చాను. మనము జీవితంలో గొప్ప ఉన్నత స్థానంలో ఎదగాలంటే మన ఎన్విరాన్మెంట్ కూడా నీట్గా దానికి తగ్గట్టే మన ఎన్విరాన్మెంట్ని సెట్ చేసుకోవాలి. లైక్ పొద్దున్నుంచి సాయంత్రం వరకు మనం ఎవరి గురించి ఆలోచిస్తామో, ఎవరి దగ్గర అయితే మనం ఎక్కువగా గడుపుతామో వాళ్ళలాగే మనం తయారవుతాం. కాబట్టి ఇది మీరు గమనించుకోండి. ఒక ఉదాహరణకు ఒక చిన్న స్టోరీ చెప్తాను. పైన ఆకాశంలో ఎగురుతున్న గద్ద కింద కింద కోడి పిల్లల్ని చూసి అట్రాక్ట్ అయ్యి కిందకి దిగి వచ్చి వాటితో స్నేహం చేయడం మొదలెట్టింది. అలా స్నేహం చేయంగానే అది గద్దన్న విషయాన్ని కూడా మర్చిపోయి తనని కోడి పిల్లల్ని తిని చంపగలిగే శక్తి ఉందని, పైకి ఆకాశానికి ఎగరగలుగుతానని అనే విషయాన్ని కూడా తను మర్చిపోయింది. ఆ విధంగా గద్ద అనేది కోడిపిల్లలాగే మారిపోయింది. ఇదే విధంగా మనం కూడా పొద్దున్నుంచి సాయంత్రం వరకు మన ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుందో అలాగే మనం అట్రాక్ట్ అవుతాము. మనము లక్ అండ్ అబాండెన్స్‌తో గొప్పగా ఉన్నతంగా ఉండాలంటే మనకన్నా ఆరోగ్యపరంగా 10 రెట్లు ఎక్కువగా ఉండే వాళ్ళతో మనము అట్రాక్ట్ అవ్వాలి. ఇంటరాక్ట్ చేసుకోవాలి. రిలేషన్‌షిప్‌లో మనకు 10 రెట్లు ఎక్కువగా ఉన్నతంగా ఉండే వాళ్ళతో మనము ఇంటరాక్ట్ అవ్వాలి. మరియు ఫైనాన్షియల్ పరంగా కూడా మనకంటే 10 రెట్లు ఎక్కువ గ్రోత్ ఉండే వాళ్ళతో మనం ఇంటరాక్ట్ అవ్వాలి. ఒకవేళ ఈ ఎన్విరాన్మెంట్ అంతా కూడా మన సరౌండింగ్ లేకపోతే వాటిని అవాయిడ్ చేసి ఆడుండే ప్లేస్‌కెళ్ళి మనము ఆ ఎన్విరాన్మెంట్‌కి మన దగ్గరికెళ్ళి వాటిని చుట్టూ మనం గమనించాలి. అప్పుడు మన అన్ని విధాలు కూడా మనం ఎక్కువగా లక్ అండ్ అబాండెన్స్‌ని అట్రాక్ట్ చేయగలుగుతాం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.